అంత ఇంపార్టెంట్ అయితే నేను వినాలి. ఏంటో అది. ఏంటి అలా చూస్తున్నావు? తను ఎవరో గుర్తుపట్టలేదా? ఇప్పుడు వాళ్ళు పెద్దమ్మ ఉంటది కదమ్మా, వాళ్ళ అమ్మాయి. చూస్తుంటే నేనెవరో తెలిసినట్టే ఉందిలే. సరే గాని ఏదో చెప్తానన్నా. దీని ముందు ఎలా చెప్పాలి అసలు? పెద్దమ్మ అమ్మ పచ్చడి తమ్మంది, అందుకే వచ్చాను. దీనికేనా అంత అడావుడు చేసావు పిచ్చిదానా? తెస్తా ఉండు. ఏంటి? ఏం చెప్దామనొచ్చావు? అయ్యో నీ గురించేం కాదులే. నా గురించి కాకపోతే మంచిదే. నా గురించి అని తెలిసిందో తెలుసుగా నా సంగతి. మహా అయితే ఇంకో 5 లక్షలు అప్పు అవుతుంది అంతే. అమ్మో ఇది అన్నంత పని చేసేలా ఉంది. ఇదిగోవే, ఇంకేంటి సంగతులు? ఏం లేదు పెద్దమ్మ, ఇంటి దగ్గర చాలా పని ఉంది, వెళ్ళాలి. ఏంటిది ఇంత కంగారుగా ఉంది? అబ్బా ఏంటమ్మా తేజ అలా గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది? ఏమోరా, కంగారుగా వచ్చింది, కంగారుగా వెళ్ళిపోయింది. మీకేమైనా తెలుసా సిస్టర్? ఖచ్చితంగా ఈ పిల్ల ప్రమేయం ఉండిద్ది. ఎక్కువగా ఆలోచించుకో, నీకే మంచిది కాదు. అంత తేలిగ్గా వదలను, కనిపెడతా.